హలో ఎవరీవన్. బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు 400 కేజీల బంగారం దాచిపెట్టుకున్నారు భారతిరెడ్డి గారి కోసం అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. సో నిజంగానే దాచారంటారా? ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, నిజంగానే 400 కేజీల బంగారం చేయించారంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఎప్పుడు తెర మీదకి వచ్చినా ఎందుకో వైఎస్ భారతి గారు పేరు కూడా, మేడం గారి పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వం కోల్పోక ముందు అంతగా వినిపించలేదు, కానీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆయన చేసిన ప్రతి చర్య వెనుక కూడా భారతి గారి హ్యాండ్ ఉంటుంది, భారతి గారి సలహాలు సూచనలు ఉంటాయి, భారతి గారి రాజ్యాంగం నడుస్తుంది అని రకరకాలుగా వార్తలు వినిపిస్తుంటాయి. అయితే దీన్ని రుజువు చేస్తూ గతంలో ఒక వివేకం అనే ఒక సినిమా కూడా వచ్చింది. మన వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదంతం సంబంధించి ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిందో, సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన దాన్ని ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించడం జరిగిందని సినిమా స్టార్టింగ్లో టైటిల్ కూడా ఇస్తారు. అక్కడ మనకు తెలియని విషయాలు కూడా చాలా వరకు తెలిసింది. ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబము, అటు భారతి గారి కుటుంబము అన్నదమ్ముల అంటే వంశవృక్షం చూపించాడు అనమాట. ఫస్ట్ రాజారెడ్డి గారి తండ్రి ఎవరు, రాజారెడ్డి తర్వాత అన్నదమ్ములు ఎవరు, ఆ అన్నదమ్ముల పిల్లలు ఎవరు, ఆ పిల్లల పిల్లలే ఒక వంశవృక్షంలో ఉండేవాళ్ళు అవినాష్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, ఇంకొక వంశవృక్షంలో ఉండేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. సో ఇక్కడ 4-5 అన్నదమ్ములు వీళ్ళు, రాజశేఖర రెడ్డి గారు, జార్జి రెడ్డి, వివేకానంద రెడ్డి గారు, 4 అనుకుంటా. సో ఇటుపక్క కూడా 1-2 ఉన్నారు, వాళ్ళ తాలూకు సంతానం. సో అందులో ఒక ఆడపిల్ల తాలూకు బిడ్డ భారతి గారు, ఇంకొక కజిన్ అంటే రాజశేఖర రెడ్డి గారికి కజిన్ బిడ్డ అవినాష్ రెడ్డి గారు. సో అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పేరు ఒకటే, బ్రదర్స్. భారతి గారు మరదలు అవుతారు వరుసకి. సో ఆ సినిమాలో మనకు అది చూపించింది ఏంటంటే మొత్తం అటు భారతి గారు కుటుంబ సభ్యుల నుంచే చక్రం తిప్పారు, అంటే ఆ వంశవృక్షం నుంచే మొత్తం జరిగింది అనేలాగా చూపించారు. సో ఇప్పుడు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, విమర్శలు చేశారో వీళ్ళందరూ కూడా, మన బొండా ఉమ్మ గారు కానీ, తర్వాత మన సత్యనారాయణ గారు కానీ, ఎవరు తీసుకున్నా, రవీంద్ర గారు కానీ, మన మంత్రులు రవీంద్ర గారు కానీ, వీళ్ళెవరు కూడా విమర్శించే దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతి గారు పెద్ద రింగు మాస్టర్ అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మేబీ అంటే ఆవిడ మంచి మేధావి, బాగా చదువుకున్న ఆవిడ. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు కానీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ పార్టీ వ్యవహారాలు కాకుండా బిజినెస్ వ్యవహారాలు అన్నీ చక్కబెట్టి చక్కదిద్ది చక్కగా చూసుకునే అమ్మాయి ఈవిడ భారతి మేడం గారు. ఒక విధంగా చైర్మన్, సిఇఓ స్థాయిలో ఆవిడే ఉన్నారని కూడా ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే దేశవ్యాప్తంగా సెన్సేషనల్గా మారిందో, ఏది మన ఢిల్లీ ఆయన పేరు కేజ్రీవాల్ ఘటనతో పోల్చితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే, ఇక్కడ ముఖ్యమంత్రి హోదా లేదు, పోయింది, ఒక ఎమ్మెల్యే పదవిగా ఉన్నారు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇతను చేసింది చాలా పెద్ద స్కామ్ అని చాలా కథనాలు అయితే వస్తున్నాయి. ఈవెన్ నేషనల్ ఛానల్లో కూడా వచ్చాయి. జస్ట్ 100 కోట్ల స్కామ్కే కవిత గారిని 5 నెలలు 6 నెలలు అరెస్ట్ చేస్తే, ఏది కల్వకోట్ల కవిత గారిని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తే, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది ఈ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్తో పోల్చితే జూజూబీ అంట. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాము అనేది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్దపరగైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఒక తిమింగలం అని. సార్, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ కూడా లింక్ ఉందని బయట చర్చ. హైదరాబాద్ లో, శంషాబాద్ లో కూడా ఒకసారి 8 బాక్సులు దొరికాయి. 8 బాక్సుల్లో కూడా 11 కోట్ల రూపాయల క్యాష్ ఉందంట. ఎక్కడది క్యాష్? అక్కడదే. క్యూఆర్ కోడ్ లేదు, యూపీఐ లేదు, స్వైపింగ్ లేదు, ఆన్లైన్ ఏమీ లేదు, క్యాష్ అండ్ క్యారీ. అది కూడా ఎలాంటివి? టొపాస్ బ్రాండెడ్. వీడు ఎంత కష్టపడి కొనుక్కున్నా బ్రాండెడ్ ఏమి అలౌ చేయలేదు. ఓన్లీ మేము చేసినవి తినాలి, మేము చేసినవి అమ్మాలి. చూసారా, ఒకప్పుడు మొఘళ్ళ పరిపాలన ఉన్నప్పుడు మేము చెప్పిందే శిస్తూ జిజియా పన్ను కట్టాలి, మేము చెప్పిందే తినాలి, మేము చెప్పిన ప్రార్థనలే చేయాలన్నట్టు ఎలాగైతే వాళ్ళు సుల్తాన్లు, మొఘళ్ళు ప్రజల్ని పీడించారో, అలాగా వీళ్ళు ఈ లెక్కర్ పరంగా మేము ఇదే అమ్ముతాం, ఇదే తినాలి, మీరు బ్రాండెడ్ అంటే కుదరదు, దొరకవు. ఒకవేళ బ్రాండెడ్ ఎవరిని పట్టుకున్నా వాడి మీద కేసు, ఏదో అరెస్టు, గిరెస్టు, సస్పెన్షన్. సో ఇట్లా ఇంత చేసి ఒక్క ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా లేకుండా చేసి మొత్తం బ్లాక్ మనీగా మార్చిన ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా ఏమైనట్టు?
ఎంతమంది సిట్ అధికారులు, ఆయన ఎవరు రాజరెడ్డి ఎవరు, ఆయన కసిరెడ్డి ఎవరు, ఆయన విజయసాయి రెడ్డి గారిని పిలిచారు. తర్వాత మా ఎంపీ ఆయన పేరేటి మన పెద్దిరెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారు, ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇంతమంది వస్తున్నా అందరూ అడిగేదటి బిగ్ బాస్ ఎవరు, బిగ్ బాస్ ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? మరి బిగ్ బాస్ తెర వెనుక నడిపించింది ఎవరు? బిగ్ బాస్ ప్రతిదానికి భాగస్వామి ఉన్నది ఎవరు? సో మేబీ దాన్నే ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్యా ఉదంతం కూడా ఉదయం కాలు జారి పడ్డారన్నారు, మధ్యాహ్నం హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్నారు, సాయంత్రంకి ఏదో పడిపోయి హాస్పిటల్కి వెళ్తుంటే ఆందివేలో చనిపోయాయని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పొద్దున్న ఎప్పుడో ముందు రోజు రాత్రి వేకుజామున చనిపోతే నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటల వరకు ఎందుకు వెళ్ళలేదు? సొంత బాబాయ్ మాజీ మంత్రి, స్వయాన మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సోదరుడు. అదే వాళ్ళకు ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూసి వాళ్ళని మర్డర్ చేసే దమ్ము ఎవరికైనా ఉందండి? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీ వైపు చూసే ఇదైనా? అటువంటి వ్యక్తి హత్య గావించబడ్డాడు అనేది కదా ఇప్పుడు సెన్సేషనల్. ఎవరు పాత్ర ఉంది? అదే ఇప్పుడు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ఇది చాలదన్నట్టు ఆ లిక్కర్ స్కామ్లు ఏదైతే ఉందో అది బజాయించి మొత్తం దోచేశారు. ఒక్క భారతి గారికే 400 కేజీల బంగారం దాంతో చేయించుకున్నారు. బంగారం అంటే మాకు తరతరాల నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు కదా, దాన్ని బంగారంలా మార్చుకున్నారు క్యాష్ అంతటి కూడా అని ఆయన స్టేట్మెంట్ పబ్లిక్గా చెప్తున్నాడు ఆయన. ఓకే, ఇంకా తప్పించుకునే అవకాశం లేదు, రేపు మాపు అరెస్ట్ అంటున్నారు, కానీ అవి ఏవీ జరగట్లేదు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఒక్క నాయకుడు విమర్శిస్తున్నారు, అరెస్ట్ అవుతారు అంటున్నారు. బట్ ప్రజల్లోకి వెళ్తే అడిగే ప్రశ్న ఏంటంటే బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది? ఇంత ఓపెన్, ఆఖరికి ఒక పేరు అనవసరం కానీ మాజీ చీఫ్ సెక్రటరీ కూడా ఆయన క్లియర్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అది ఏమిటో ఆ ధైర్యం నాకు అర్థం కాదు, ఎంత ఓపెన్గా కనీసం ఒక రసీదు లేదు, ఒక ఫోన్పే లేదు, ఒక బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీతోనే పక్కాగా దొరికిపోయాడు. ఆయన తప్పించుకునే అవకాశమే లేదు. అంత ధైర్యం ఎలా చేయగలిగాడు? అది ఎప్పటికైనా ఆయనకి తలకు చుట్టుకునేదే అని ఏమీ లేదు. ఎప్పుడో 12 ఏళ్ల కిందట అరెస్ట్ అయిన విషయాలే ఇప్పటికీ ఆయన బెయిల్ మీద చక్కగా చలామణి అవుతున్నాడు, తిరుగుతున్నాడు, బిడ్డలు కలవడానికి లండన్ వెళ్ళి వస్తున్నాడు, జాలీగా ట్రిప్పులు పిలిపోయేస్తున్నాడు, కోర్టు పెర్మిషన్ తీసుకుంటున్నాడు, శుక్రవారం అటెండ్ అవుతున్నాడు. ఏంటిది? ఎక్కడ లోపం ఉంది? ఎప్పుడు అందరూ బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అంటే ఎప్పుడు అవుతాడు? ఆయన మేనేజ్ చేస్తున్నాడు. ఆయన 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు ఆఖరికి ఆయన. సార్ దీనికి సపోర్ట్ అంతా ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఉన్నారు అంటే ఏమంటారు? అది గత ప్రభుత్వ హయాం వరకు వినపడింది అది ఆ వార్త. వాళ్ళ దన్ను లేకపోతే ఈయన అంత ఇదిగా ఉండలేడు కదా అని. ఎప్పుడైతే కూటమిలో జనసేన టీడీపీ కూడా జత అయ్యాయో ఇప్పుడు ఏం చేయాలో తోచక ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అండ్ మోరోవర్ ఇప్పటికీ కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, గొర్రెలు అన్నారో వాళ్ళని ఏమన్నారో తెలియదు, పచ్చిగా వాదించి లేదు ఈంది జగన్మోహన్ రెడ్డి గారిదే రైటు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ చాలామంది మేధావులు విశ్లేషకులు కూడా ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే సామాన్యులు ఆయన ఫాలో అవడంలో ఇప్పటికీ కొద్దిమంది ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారని కదా, ఆ ఫాలో అవడంలో తప్పేం లేదు. అటువంటి మేధావులే గుడ్డిగా వాదిస్తుంటే వీళ్ళేమంటారు? సో ఇలాంటి వాళ్ళు అంట చూసుకునేనేమో మేబీ ఇంకా ఆ ప్రభుత్వం అన్ని పకడ్బందీగా దొరికేంత వరకు అరెస్ట్ చేయట్లేదేమో. ఓకే, చూద్దాం. ఎప్పుడైనా నిండాలి కదా, పాపాల చిట్టా నిండితే అప్పుడు వాళ్ళు ఈలోగా ఏవైనా దొరికితే అప్పుడు చూస్తారు. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ.